హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నా మనసుకి చాలా బాధ కలిగించే బాధాకరమైన సంఘటనని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సైన్యంలో చేరిన మురళీ నాయక్ అనే అన్నయ్య చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. అది మదర్స్ డే రోజున ఆ తల్లికి కడుపు కోత మనం వర్ణించలేం ఫ్రెండ్స్. అన్న, నువ్వు మరణించినా సరే నీ మరణానికి సార్థకత చేసుకున్నావన్నా. భూమాతకి నీ రక్తంతో తిలకం దిద్దావు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ కడుపు కోతను మనం తగ్గించలేము. కానీ మనందరి కోసం తన బిడ్డను త్యాగం చేసిన ఆ తల్లిదండ్రుల పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి మనం మన రుణాన్ని తీర్చుకున్నాం, కొంతైనా తీర్చుకుందాం. కానీ చాలా అంటే చాలా బాధగా ఉంది. ఆర్మీకి వెళ్ళేటప్పుడు నవ్వుతూ అమ్మా వెళ్ళొస్తామమ్మా అని చెప్పిన బిడ్డ మరణంతో వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. వాళ్ళకి ఆ మరణాన్ని తగ్గించమని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆ మరణం గురించి వచ్చిన బాధని, ఆ మరణం తాలూకి యొక్క జ్ఞాపకాలని సంతోషంగా మార్చి ఆ బిడ్డ జ్ఞాపకాలతో తల్లిదండ్రులు సంతోషంగా జీవించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా, నువ్వు వీరమరణం చెందావన్నా. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ కూడా మరణం చెందింది. ఆమె ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, వాళ్ళ సైనికులందరూ మనల్ని అక్కడ ఉండి మన కోసం మన ప్రతినిధులుగా ఉండి పోరాడుతుంటే మనం ఇలా వీరమరణం చెందకుండా మన సైనికులందరూ సురక్షితంగా ఉండాలని మనం ఇంట్లో ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి పూజలు చేద్దాము. అందరూ సురక్షితంగా ఉండాలి. ఈ యుద్ధాలు ఇవన్నీ ఇంతటితో సమసిపోవాలి. ఇలాంటి కడుపు కోత ఏ అమ్మకి ఉండకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అన్న ఎప్పుడు మన జాతీయ జెండాలు, అన్న నీ చిరునవ్వు ఎప్పుడు జాతీయ జెండాలు అలా ఉండిపోతుంది. అందరూ నేను చెప్పిన మాటలు కనుక మీకు మనసుని కదిలించినట్టుంటే అందరూ జై హింద్ అని కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఆ అన్న మరణాన్ని మాత్రం మనం మరచిపోలేను. అది మాతృదినోత్సవం రోజున. అమ్మ, నీ పాదాలకి వందనాలు తల్లి. మీ బాధను తగ్గించాలని కోరుకుంటూ జై హింద్.